అయ్యో ఆకాష్ గారు ఇంకెంత తాగుతారు చాలండి అని భూమి చెప్తూ ఉంటే, ఇంకొక లాస్ట్ పెగ్ ఓకేనా అని ఆకాష్ బాగా తాగుతూ ఉంటాడు. తర్వాత అపూర్వ నిద్రపోతూ ఉంటే నక్షత్ర పరుగులు పెడుతూ వచ్చి మమ్మీ మమ్మీ లే మమ్మీ అని లేపుతూ ఉంటుంది. ఏ నక్షత్ర వెళ్ళు అంటూ అపూర్వ అసలు రెస్పాండ్ అవ్వకుండా నిద్రపోతూ ఉంటుంది. వెంటనే నక్షత్ర సారీ మమ్మీ అని చెవిలో వాటర్ పోసేస్తుంది. గట్టిగా కేకలు పెడుతూ ఏంటి నక్షత్ర ఇదంతా అని అపూర్వ లేచి కూర్చుంటుంది. సారీ మమ్మీ నువ్వు లేపుతుంటే లేవట్లేదు అందుకే నేను ఇలా లేపాల్సి వచ్చింది. ఆ భూమి మందు తాగుతుంది మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏ ఏంటే నువ్వు తాగుతానంటే చెప్పు, తాగావంటే చెప్పు నమ్ముతాను కానీ భూమి తాగడం ఏంటి, నేను నమ్మనంటే నమ్మను అని అపూర్వ అంటుంది. లేదు మమ్మీ నేను నిజమే చెప్తున్నా మమ్మీ, నా కళ్ళతో నేను చూశాను మమ్మీ, కావాలంటే నువ్వు కూడా రా చూపిస్తాను అని నక్షత్ర అంటుంది. సరే వెంటనే మీ డాడీకి చెప్దాము, లేదు లేదు ముందు నేను కూడా వచ్చి చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెళ్ళి మీ డాడీకి చెప్దాము, రా వెళ్ళి చూద్దాం అని అపూర్వ అంటూ ఉంటుంది. ఈ నక్షత్ర చూసి ఇంకెవరికైనా చెప్తే ఇంకేమైనా ఉందా, అయ్యో ఆకాష్ గారు లాస్ట్ పెగ్ అని ఎన్నిసార్లు చెప్పారు, ఎన్ని లాస్ట్ పెగ్గులు తాగారో మీకేమైనా అర్థమవుతుందా, కానివ్వండి ఫినిష్ చేయండి అని భూమి అంటూ ఉంటుంది. ఇంకా లాస్ట్ పెగ్ అంటూ ఇంకొక పెగ్గు తాగేస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ నక్షత్ర వచ్చి కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటే అక్కడ ఆకాష్ ఉండడు. భూమి మందు గ్లాస్ పట్టుకొని తాగుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. అవునే నువ్వు చెప్పింది నిజమేనే, ఈ భూమి మందు కొడుతుందా, పద పద వెళ్ళి మీ నాన్నని తీసుకొద్దాము అని అపూర్వ నక్షత్ర వెళ్తారు. అమ్మయ్య వెళ్ళిపోయారు అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఐ వాంట్ టు గో నౌ వాష్రూమ్ అని ఆకాష్ వెలుగుంటాడు. అప్పుడే అపూర్వ వాళ్ళు వచ్చారని తెలుసుకున్న భూమి అలా కూర్చొని నటిస్తూ ఉండి ఉంటుంది. తర్వాత నక్షత్ర నువ్వు వెళ్ళి మీ నాన్నకు చెప్పు, నేను చెప్తే మళ్ళీ నా చెంప పగలగొట్టేస్తాడు అని అపూర్వ చెప్తుంది. డాడీ డాడీ ఆ భూమి మందు తాగుతుంది, నా కళ్ళతో నేను చూశాను అని నక్షత్ర అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, భూమి మందు కొట్టడం ఏంటి అని శరశ్చంద్ర మండిపడుతూ ఉంటాడు. ప్లీజ్ డాడీ ఒక్కసారి వచ్చి చూడండి డాడీ అని నక్షత్ర అనడంతో నువ్వేంటిక్కడ అని శరశ్చంద్ర అపూర్వని కూడా అడుగుతూ ఉంటాడు. అంటే నక్షత్ర చెప్పింది నిజమే అనిపిస్తుంది బామ, అందుకే వచ్చాను అని అపూర్వ చెప్పడంతో సరే పదండి వెళ్ళి చూద్దాం అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. అయ్యో ఆకాష్ గారు ఏంటండి ఇలా పడిపోయారు అని బెడ్ పై పడిపోయిన ఆకాష్ని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. అయితే ఆకాష్ మత్తుగా ఆకాష్ గారు ఇప్పుడు ఇలా మిమ్మల్ని మా నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అని భూమి లేపుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర రూమ్ దగ్గరికి వచ్చి అమ్మ భూమి డోర్ తెరవమ్మా అని డోర్ కొడుతూ ఉండడంతో అయ్యో ఇప్పుడు నేను దొరికిపోయానే, ఏం చేయాలి ఆకాష్ గారు లేవండి లేవండి అని భూమి లేపుతూ ఉన్నా కూడా లేవకపోయేసరికి ఆకాష్ని బెడ్కి పక్కగా కిందికి పడేసి దుప్పటి కప్పేస్తుంది. మందు బాటిల్ని కబోర్డ్లో పెట్టేస్తుంది. నేరుగా డోర్ ఓపెన్ చేసేస్తుంది. అమ్మ భూమి ఏంటి నువ్వు మందు కొడుతున్నావా అని శరశ్చంద్ర అంటే, లేదు డాడీ నేనెందుకు మందు తాగుతాను, ఏం మాట్లాడుతున్నారు మీరు అని భూమి చాలా బాగా నటిస్తూ ఉంటుంది. లేదు డాడీ తను అబద్ధం చెప్తుంది, నేను చూశాను డాడీ, ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది, ఇప్పుడు డోర్ తెరవడానికి కూడా లేట్ అయింది కదా, ఏదో సెటప్ చేసింది దాచిపెట్టింది, అయ్యో ఐస్ క్యూబ్స్ ఈ కాఫీ టేబుల్ పైనే ఉన్నాయి చూడండి, ఖచ్చితంగా నాకు తెలుసు డాడీ, ఇక్కడే మందు బాటిల్ కూడా ఎక్కడో ఉంటుంది అని నక్షత్ర అంటుంది. చూడమ్మా భూమి నువ్వు మందు బాటిల్ తీసుకొచ్చావా చెప్పు అని శరశ్చంద్ర అంటే, లేదు నాన్న నేను తీసుకురాలేదు అని భూమి అంటుంది. మరి ఐస్ క్యూబ్స్ ఎందుకు తీసుకొచ్చిందో అడగండి డాడీ అని నక్షత్ర అంటే, మీరు మందు తాగుతూ ఉంటే అక్కడికి వచ్చిన మాట నిజమే నాన్న, కానీ ఐస్ క్యూబ్స్ మాత్రమే తీసుకొచ్చాను అని భూమి అంటే, ఐస్ క్యూబ్స్ ఎందుకమ్మా అని శరశ్చంద్ర అడుగుతాడు. అలా అడగండి డాడీ, ఈ భూమి అబద్ధం చెప్తోంది, ఖచ్చితంగా మందులోకే ఐస్ క్యూబ్స్ని తీసుకువచ్చింది, నువ్వు తాగావు కదా ఇప్పుడే నీ స్మెల్ కనిపెడతాను అని నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి వాసన చూస్తూ ఉంటుంది. ఏంటి వాసన రాలేదే, ఏం చేసావే అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. అయ్యో నక్షత్ర ఐస్ క్యూబ్స్ ఎందుకు తీసుకొస్తారు, నీకు ఆ మాత్రం సెన్స్ లేదా, అవి ఐస్ ప్యాక్గా కాళ్ళకు చేతులకు ఏవైనా నొప్పులు ఉంటే ఐస్ ప్యాక్గా పెట్టుకోవడానికి, నేను కాళ్ళకు పెట్టుకోవడానికి తీసుకొచ్చాను అని భూమి చెప్తుంది. లేదు డాడీ తిను అబద్ధం చెప్తోంది అని నక్షత్ర అరుస్తూ ఉంటే, చూడు నువ్వు మందు తాగావంటే నేను ఒప్పుకుంటాను నమ్ముతాను, కానీ భూమి తాగిందంటే నేను అస్సలు ఒప్పుకోను, నీకు బుద్ధుందా భూమిపై నిందలు ఇలా వేయడానికి, అది కూడా అర్ధరాత్రి నాకు చెప్పి భూమిని తిట్టించడానికి ఇలా తీసుకొచ్చావా అని శరశ్చంద్ర తిడుతూ అరుస్తూ ఉంటాడు. అది కాదు బావా అని అపూర్వ అంటే, నోర్ముయ్ నువ్వు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. వద్దు వద్దు బావా అని అపూర్వ రెండు చేతుల్ని కూడా చెంపలకి అడ్డు పెట్టుకుంటుంది.
ఇంకోసారి ఇలాంటివి చేశారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ శరశ్చంద్ర వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఏ భూమి, ఇప్పుడు నిజం చెప్పవే, నువ్వు నిజంగా మందు కొట్టావు కదా, మందు బాటిల్ తీసుకొచ్చావు కదా అని నక్షత్ర అంటే, అవును తీసుకొచ్చాను, మందు తాగాను నేను, అయితే ఏంటి అని భూమి అంటుంది. మరి వాసన రాలేదేంటి అని నక్షత్ర అంటే, నేను తాగితే వాసన రాదు అని భూమి చెప్తుంది. ఏ నువ్వు క్లాసికల్ డాన్సర్వి కాదే, క్లాస్ డ్రింకర్వి. ఏంటే ఇలా ఇంకా చూస్తున్నావు, రా వెళ్దాం, నీ సంగతి చెప్తాను అంటూ అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత భూమి మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడంతో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానమ్మా అని కేపీ అంటాడు. ఏంటి మామయ్య మీరేం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శారదత్తయ్య దగ్గరక వెళ్ళలేరు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ నాకు గౌరవం లేదు, అయినా కూడా నేను ఇక్కడ ఉండలేని పరిస్థితి అని కేపీ చెప్తూ ఉంటే, చూడండి మామయ్య, ఇప్పుడు మీకు ఈ ఇంట్లో చాలా గౌరవం ఉంది, మీకు చాలా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి కాబట్టి ఇదే అవకాశంగా తీసుకొని శారద అత్తయ్యని తలెత్తుకునేలా చెయ్యండి. శారదత్తయ్యకి ఈ ఇంట్లో చాలా అవమానాలు జరిగాయి, శారదత్తయ్య ఏ తప్పు చేయలేదు అని శారదత్తయ్య తలెత్తుకునేలా మీరు ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు. ఇప్పుడు మీకు గౌరవం ఇస్తున్నారు కాబట్టి, మీకు చాలా విలువ ఉంది కాబట్టి అత్తయ్యకి మీరు ఎలా మంచి చేయండి, శారదత్తయ్య కోసం ఇలా చేయండి మామయ్య అని భూమి చెప్పడంతో, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, నేను తప్పకుండా అలాగే చేస్తాను అని కేపీ అంటూ ఉంటాడు. ఒక భార్యకి విలువ గౌరవమే కదా మామయ్య కావాల్సింది, మీ వల్ల అవి అత్తయ్యకి దక్కుతాయి, అత్తయ్య ఎప్పటి నుండో బాధపడుతూ ఉంది, ఇలా చేయండి అని భూమి చెప్పడంతో సరే అని కేపీ చెప్తూ ఉంటాడు. తర్వాత ఉదయం అవ్వగానే ఆకాష్ సిగరెట్ తాగుతూ ఉంటే భూమి వచ్చి దగ్గుతూ, అయ్యో ఆకాష్ గారు, ఏంటి మీరు తెల్లవారిన కూడా ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారు, ముందు ఆ సిగరెట్ పడేయండి, ఇంకెవరైనా వచ్చి చూసారంటే ఇంకేమైనా ఉందా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, యాక్చువల్లీ వెళ్ళిపోదాం అనుకున్నాను, హ్యాంగ్ ఓవర్ తగ్గట్లేదు, ఇదిగో ఈ దమ్ము కొడితే తగ్గిపోతుంది, వెళ్ళిపోతాను భూమి గారు అని భూమి మాట వినకుండా ఇంకా పొగలు వదులుతూ సిగరెట్ తాగుతూనే ఉంటాడు. అబ్బా మీకే చెప్తున్నది, పడేయండి అని భూమి అరుస్తూ ఉంటుంది. అప్పుడే మీరా, అమ్మ భూమి తలుపు తెరువు అని కాఫీ కప్పుతో అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటుంది. అయ్యో మీరా అత్తయ్య వచ్చింది, ఆకాష్ గారు వెళ్ళండి అని భూమి చెప్తూ ఉంటే అప్పుడే ఆకాష్ ఆ సిగరెట్ని భూమి చేతిలో పెట్టేసి కట్టెన్ చాటున దాక్కుని ఉంటాడు. మీరా లోపలికి వచ్చి భూమి సిగరెట్ కాలుస్తుందని, అయ్యో భూమి నువ్వు సిగరెట్ కాలుస్తున్నావా అని కాఫీ కప్పుని కింద పడేసి పరుగులు పెడుతూ వెళ్తుంది. అయ్యో ఇప్పుడు అత్తయ్య చూసేసింది, ఏమైనా ఉందా అని భూమి కంగారు పడుతూ ఉంటే, భూమి గారు మీ చేతికి నేను సిగరెట్ ఇచ్చాను కదా, ఎక్కడా అని ఆకాష్ అడుగుతూ ఉంటే భూమి మండిపడుతూ ఉంటుంది. అయ్యో ఇంకో సిగరెట్ ఉందా అని కింద పడిపోయిన సిగరెట్ని తీసుకొని ఆకాష్ వెలిగించుకుంటూ ఉంటాడు. అయ్యే లైటర్ పనిచేయట్లేదే, మీ దగ్గర లైటర్ ఉందా అని, సరే ఓకే మీరు కోపగించుకోకండి అని మళ్ళీ సిగరెట్ వెలిగించి తాగుతూ ఉంటాడు. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి, అత్తయ్య చూసేసిందే అని భూమి తల పట్టుకుంటుంది. మమ్మీ మనకు పూర్వ వైభవం రాదా మమ్మీ, ఇక మన బతుకులు ఇంతేనా అని నక్షత్ర అంటే అక్కడ ఉన్నది ఆకాశ గగన అని నిరూపించేంత వరకు నా బతుకు ఇంతే నక్షత్ర, ఒక్కసారి నిరూపించిన తర్వాతే నాకు పూర్వ వైభవం వస్తుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. అప్పుడే మీరా పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి, వదిన కొంపలు అంటుకుపోతున్నాయి, భూమి గదిలో పొగలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటే, ఏం చేస్తుంది భూమి, పొగలొస్తున్నాయా అని అపూర్వ నక్షత్ర అడుగుతూ ఉంటారు. అవును భూమి సిగరెట్ కాలుస్తుంది అని మీరా చెప్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్